ఆయన చేసిన కార్యాలను చాలా చులకనగా చూశారట. ఆయన సూచక్రియలు కావచ్చు, ఆయన చేసిన స్వస్థతలు కావచ్చు, దెయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, అనేకమైన గొప్ప కార్యాలు చేసిన యేసు ప్రభుని వారు చులకనగా చూశారు. ఆయన చేసిన కార్యాలను కూడా వారు గొప్పవిగా ఎంచలేదట. కానీ నికోదేము ఆయన చేసిన కార్యాలు ఎలాగించుతున్నాడంటే, ఆయన చేసే క్రియలు మరి ఎవ్వడ కూడా చేయలేడు అని ఈ నికోదేము గ్రహించాడు. హల్లెలూయా. అతనుకున్న ఆసక్తిని బట్టి యేసు ప్రభువు అతనితో ఒక లోతైన సంభాషణ చేయటానికి ఆ రాత్రికాల సమయమున ఆయన ఇష్టపడ్డారట. తన ప్రార్థనా సమయాన్ని ప్రక్కన పెట్టి నికోదేముతో ఏం చేస్తున్నారు? అతని నూతన సృష్టి గురించి యేసు ప్రభువు ఎంతో ఆసక్తి కలిగి ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. ప్రతి ఒక్క ఆత్మ పట్ల యేసు ప్రభువు ఒక ఉద్దేశాన్ని, ఒక ఆసక్తిని, ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. ఈ నికోదేము పట్ల కూడా యేసు ప్రభువుకి గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి, ఏ పరిసేయుడు గ్రహించని సంగతిని ఇతడు గ్రహించాడు కాబట్టి, ఏ పరిసేయుడికి బయలుపరచబడిన సంగతులను కూడా యేసు ప్రభువు ఎవరికి బయలుపరిచాడంట? నికోదేముకి ఆయన బయలుపరచడానికి ఆయన ఇష్టపడి బయలుపరిచాడంట. అంటే మనం ఆలోచన చేసి ఈరోజు నికోదేము ఆసక్తి అతనిలో ఎలా కలిగింది? వాస్తవానికి నికోదేము ఆసక్తితో యేసు ప్రభువు వద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభువు అతనికి లోతైన మర్మాలను బోధించడం మనం చూసాం. అయితే వాస్తవానికి నికోదేము యేసు ప్రభువు వద్దకు వచ్చిన తర్వాతే యేసు ప్రభువు ఆ సంగతులను నికోదేముకు బోధించారు. కానీ నికోదేము యేసు ప్రభువు వద్దకు రావడానికి గల కారణం ఏంటి? యోహాను సువార్తలోనే మనం ఒకసారి 6వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే కానీ రాలేడని అంత్యదినమున నేను వానిని లేపుదును. 65వ వచనం కూడా చదవండమ్మా అదే అధ్యాయంలో. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినను. ఇక్కడ మనం ఇప్పుడు నికోదేము యేసు ప్రభువు వద్దకు పరిగెత్తుకుంటూ రావడానికి గల కారణం ఏంటో మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదండి. అంటే తండ్రి కృప నికోదేముకు అనుగ్రహించబడింది కాబట్టి, తండ్రి నికోదేమును ఆకర్షించాడు కాబట్టి రాత్రికి రాత్రే యేసు ప్రభువు యొద్దకు నికోదేము పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఒక అధికారిగా, ఒక పరిచయుడిగా అతను ఉన్నాడు కాబట్టి రహస్యంగా రాత్రి వేళ యేసు ప్రభువు వద్దకు రావటం జరిగింది. అయితే తండ్రి కృప అతన్ని ఆకర్షించింది కాబట్టి అతను ఎవరికి భయపడకుండా యేసు ప్రభువు వద్దకు వచ్చి అతనికి కావలసిన సంగతులు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఎవరం కూడా ఈ ఆలయంలో ఆయన కృప మనకు అనుగ్రహించబడకుండా ఈరోజు కూర్చోలేదు కదండి. మనం అందరము యేసు ప్రభువు వద్దకు వచ్చేమంటే దానికి గల ప్రాముఖ్యమైన కారణము ముందు తండ్రి కృప మనందరికీ కూడా అనుగ్రహించబడింది. లేకపోతే మనం ఎవరు కూడా యేసు ప్రభువు వద్దకు రాలేము కదండి. మనంతటా మనముగా రాలేము, కానీ ఆయన కృప మనకు అనుగ్రహించబడటం ద్వారా మనం యేసు ప్రభువు వద్దకు రాగలం. అయితే వచ్చిన తర్వాత మనం ఈరోజు చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ కృపను మనము నిరర్థకం చేసుకుంటూ ఉంటాం. కొంతమంది రాకుండా నిరర్థకం చేసుకుంటారు, కొంతమంది వచ్చినా కూడా దాన్ని వ్యర్థం చేసుకునేలాగా వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనకు అనుగ్రహించబడిన తండ్రి కృపను మనము కాపాడుకోవాలి, కానీ దాన్ని ఏం చేయకూడదంట? నిరర్థకము చేసుకోకూడదు, వ్యర్థము ఏమాత్రం కూడా చేసుకోకుండా నికోదేము సద్వినియోగం చేసుకున్నట్టు మనము కూడా మనకు అనుగ్రహించబడిన దేవుని కృపను సద్వినియోగం ఎల్లప్పుడూ చేసుకునే వారంగా ఉండాలి కదండి. ఈరోజు మనం చూస్తే ఆలయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతమంది ఆయన కృపను ఈరోజు సద్వినియోగం చేసుకుంటున్నారు? అంటే ఇది మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. కొన్నిసార్లు ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఎప్పుడైనా ఆరాధించవచ్చులే, దేవుని మాటలు ఎప్పుడైనా వినొచ్చే, ఆఖరికి మనము మొబైల్లో కూడా వినొచ్చులే. చర్చికి వెళ్ళకపోయినా ధీమా ఏంటంటే ఆలయానికి వెళ్ళకపోయినా ఒక 10 నిమిషాలు మొబైల్లో ఉన్న వాక్యము వినొచ్చులే. అంటే ఆయన కృపను ఎంత అత్యధికంగా మనం నిరర్థకం చేసుకుంటున్నామో ఈరోజు మనమే తెలుసుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన కృపను మీరు ఏమాత్రం కూడా నిరర్థకం చేసుకోవటానికి వీలు లేదు. మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు దేశం, ఐగుప్తు దేశం మీదకి దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి
10 తెగుళ్లను ఆయన రప్పించాడు కదండి. అయితే ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించాడని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మరొక కోణంలో దీన్ని మనం ఆలోచన చేస్తే ఐగుప్తు రాజైన ఫరో వద్దకు దేవుని హెచ్చరిక ఎన్నిసార్లు వెళ్ళింది? 10 సార్లు కదండి. 10 తెగుళ్ళు అంటే 10 సార్లు ఐగుప్తు రాజైన ఫరో యొద్దకు దేవుని హెచ్చరిక. మరి విశేషంగా చెప్పాలంటే దేవుని కృప అతన్ని సమీపించింది. ఎన్ని మారులంట? 10 మారులు కదా, 1 కాదు 2 కాదు, 10 అవకాశాలు దేవుడు ఐగుప్తు రాజైన ఫరోకి ఇవ్వటం జరిగింది. మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు రక్షించటానికి అని మనం చూస్తూ ఉంటాం, కానీ ఆయన కార్యాలు అగమ్యములు. ఈరోజు మనం రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, పత్రికా పాఠంలో ఒకసారి మాటలు చదువుదాము. రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదవండి. బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. చూడండి, మన దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు కదా. నిజంగా ఈరోజు మన ఆలోచనలు అయితే కేవలం ఒక కోణంలోనే ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు అనేక కోణాల నుంచి ఆయన పరిశీలించి ఒక గొప్ప ప్రణాళికను మన వద్దకు ఆయన పంపుతున్నాడట. అంటే ఇశ్రాయేలు దేశం అంటే ఐగుప్తు దేశం మీదకి ఇశ్రాయేలు నిమిత్తము ఆయన 10 తెగుళ్ళు పంపడానికి గల కారణము కేవలం ఇశ్రాయేలీలే కాదు. ఐగుప్తు రాజు ఐగుప్తీయులు మారు మనసు పొందుకోవటానికి కూడా ఆయన 10 సార్లు ఏమి ఇచ్చాడంట? అవకాశాలు ఇచ్చాడు. 10 సార్లు ఆయన కృపను ఆ దేశం మీదకి పంపాడు. ఎందుకంటే వాస్తవానికి దేవుడు పక్షపాతి అంత మాత్రం కూడా కాడు కదండి. ఇశ్రాయేల్ని మాత్రమే ప్రేమించలేదు, వారిని మాత్రమే ఐగుప్తు దేశం నుంచి ఆయన విడిపించలేదు. కానీ ఆయన అంటూ ఉంటాడు, ఆమోసు గ్రంథంలో అంటాడు కదా, ఆయన ఏమంటాడు? ఫిలిష్తీయులను కఫ్తోరు దేశం నుంచి నేనే రప్పించాను, కీరు దేశం నుండి సిరియన్లను కూడా నేనే రప్పించాను, ఇశ్రాయేలుని రప్పించిన నేనే వీరిని కూడా రప్పించాను, వీరిని కూడా విడిపించానని ఆయన అంటూ ఉంటాడు. అంటే దేవునికి ఏమి లేదంటే ఈరోజు పక్షపాతం లేదు. అందరి వద్దకు తన కృపను ఆయన పంపుతాడు. అందరినీ ఆకర్షించడానికి దేవుడు ఆలోచన చేస్తాడు. అయితే ఈరోజు ఫరో వద్దకు కూడా 10 మారులు దేవుని కృప వెళ్ళింది, కానీ ఫరో ఏం చేసుకున్నాడు? చివరికి దాన్ని నిరర్థకం చేసేసుకున్నాడు కదండి. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే 10 తెగుళ్ళు పంపడానికి ముందు ఏ తెగులు పంపబోతున్నాడో, ఎలా ఆ తెగులు ఆ దేశాన్ని నష్టపరచబోతుందో అదంతా కూడా మోషే నోట ముందుగానే ఫరోతో దేవుడు పలికించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ మోషేతో చెప్పించుండకపోతే ఫరో యాదృచ్ఛికంగా కూడా జరిగింది అని అనుకోలేంత కఠిన మనస్కుడు గనుక ముందుగానే దేవుడు మోషే నోట ఏ తెగులైతే పంపబోతున్నాడో ఆ తెగులను గురించి ముందుగానే పలికించాడంట. ఒకసారి నిర్గమకాండంలో మనం చూస్తే 7వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. నిర్గమకాండము 7వ అధ్యాయము. ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును, ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి చేత పట్టుకొని అతని చూచి సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. ఇది వరకు వినకపోతివి కాగా ఏదనగా యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, త్రాగుటకు అసహ్యపడుదురని చెప్పుమనెను. అంటే మనం చూస్తే ముందుగా పంపబోయే ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే ద్వారా ఆ మాటలు ఫరోకు తెలియజేస్తున్నాడు. తన దేశం మీదకి ఏ తెగులు రాబోతుందో, దానిని ఎవరు పంపుతున్నారో కూడా స్పష్టంగా దేవుడు ఫరో
ఫరోకు తెలియచేయటం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, దీనిని బట్టి యెహోవాను నేనేన నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు అన్న మాట కూడా మోషే ద్వారా దేవుడు ఫరోకి వినిపించాడు కదండి. అంటే వాస్తవానికి ఇశ్రాయేలును రక్షించడం కూడా ఆయన ప్రణాళికే. అదే సమయంలో ఫరో కూడా నిజంగా ఇది దేవుడు చేస్తున్నాడు, ఇది చేసేది మరి ఎవరో కాదు యెహోవాయే అని తెలుసుకోవటానికి, అంటే తాను యెహోవాని నిరూపించుకోవటానికి ఫరోకు కూడా దేవుడు కొన్ని అవకాశాలను ఇవ్వటం జరిగింది కదండి. అంటే మనం ఆలోచన చేస్తే రెండు విధాలుగా ఇక్కడ రెండు కోణాల్లో దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడేమో. బహుశా మనకు తెలియని కోణాలు ఇంకెన్నో ఉన్నాయో కానీ మనకి తెలిసినంత వరకు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలును రక్షించడానికి కావచ్చు, ఫరోకి లేకపోతే ఐగుప్తులకి తానెవరో బయలుపరచుకోవడానికి కూడా కావచ్చు. కాబట్టి మనం ఆలోచన చేస్తే కేవలం ఇశ్రాయేలు నిమిత్తమే ఆయన ఈ రీతిగా చేయలేదు కానీ ఎన్నో మార్లు తన కృపను మోషే ద్వారా దేవుడు ఫరో ఎద్దకు పంపుతూనే ఉన్నాడు. ఫరోకి ఐగుప్తీయులకి ఆయన ఏమి చేయబోతున్నాడో ఆయన ఆ దేశం అంతటికి కూడా ఆయన ఆ క్రమంలో తెలియజేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే అసలు దేవుడు తలుచుకుంటే ఫరో ఎంతండి, దేవుడు తలుచుకుంటే ఫరో ప్రాణం ఎంత. ఒక రాత్రిలో ఫరోని హతమార్చి ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు దేశంలో నుండి తీసుకువెళ్ళలేడు అంటే దేవుడికి సమస్తము సాధ్యమే కదండి. నెబుకద్నెజరు అతిశయించినప్పుడు అతడు అతిశయము అలా హృదయంలో ఉండగానే అతడు పశువుల వలె గట్టి మేసే స్థితిలోనికి దేవుడు అతన్ని వెంటనే పంపించాడు. రాజైన బెల్షస్సరు దేవుని ఆలయ ఉపకరణాలని అపవిత్రపరిచినందుకు దేవుడు అతనికి మెనే టెకియల్ ఒఫార్సిన్ అని తీర్పు తీర్చి రాత్రికి రాత్రే బెల్షస్సరు ప్రాణాలను దేవుడు తీసేసుకున్నాడంట. రాత్రికి రాత్రే బెల్షస్సరుడు హతమార్చబడతాడు. దేవుడు తలచుకుంటే ఫరో ఎంతండి, రాత్రికి రాత్రే అతని ప్రాణాన్ని తీసి తన ప్రజలను తోడుకొని వెళ్ళలేడా? కానీ ఆయన ప్రణాళికలు ఆయన ఆలోచనలు వేరు. ఒకవేళ ఫరోని హతమార్చి ఫరోని సంహరించి దేవుడు ఇశ్రాయేలుని తీసుకువెళ్ళినట్లయితే ఇశ్రాయేలీలు ఆయన చేసిన గొప్ప కార్యాలని గుర్తుపెట్టుకోలేరు కదండి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి చేసిన కార్యాలని ఇశ్రాయేలు తలపోస్తున్నారంటే దానికి గల కారణము ఒక్క రాత్రిలో ఆయన కార్యాన్ని చేయలేదు కానీ 10 తెగుళ్ళను 10 భయంకరమైన కార్యాలను ఐగుప్తు దేశం మీదకి రప్పించి ఆ మహా గొప్ప కార్యాల చేత దేవుడు విజయవంతంగా ఐగుప్తు దేశం మధ్యలో నుంచి ఇశ్రాయేలుని బయటికి తోడుకొని వెళ్ళాడంట. అందుకని ఇశ్రాయేలు హృదయంలో ఆ కార్యాలు ముద్రించబడిపోయాయి కదండి. ఒక్క రాత్రిలోనే ఆ కార్యాన్ని చేస్తుంటే ఇశ్రాయేలు జీవితాంతము దేవుని కార్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరు. కానీ వారి హృదయంలో ఆయన పంపిన తెగుళ్ళు ఆయన పంపిన కార్యాలు ముద్రించబడ్డాయంటే దాని గల కారణము ఆయన పంపిన భయంకరమైన 10 తెగుళ్ళు ఆయన రప్పించిన భయంకరమైన కార్యాలే అందుకు గల కారణం. అందుకని కీర్తనకారుడు ఒకసారి మన 105వ కీర్తనలో కూడా ఆ తెగుళ్ళ గురించి మాట్లాడుతూ అంటూ ఉంటాడు. 105వ కీర్తన 26 నుంచి ఒకసారి చదువుదాం. 105వ కీర్తన. తన సేవకుడైన మోషేని అహరోనును పంపెను, ఐగుప్తీల మధ్యను ఆయన సూచక క్రియలను ఆము దేశములో జరిగించిరి. అంధకారము పంపి చీకటి కమ్మజేసెను, ఆయన మాటను ఎదిరింపలేదు. జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను, కప్పలు నిండెను, గదులలోనికి చొచ్చెను. ఆయన ఆత్మీయగా జోరీగల పుట్టెను, ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను, వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను, ద్రాక్ష తీగలను అంజూరపు చెట్లను పడగొట్టెను, ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆజ్ఞేయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పొడుగులను వచ్చెను, వారి దేశపు కూర చెట్లన్నిటినీ పంటలను తినివేసెను. దేశమందలి సమస్త జ్యేష్ఠులను ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు ఏం చేశారంటే చివరికి సంతోష
అనుగ్రహించారని. అంటే దీనికి గల కారణం ఏంటంటే కీర్తనకారుడు ఆ 10 తెగుళ్ళను అక్కడ జ్ఞాపకం చేస్తూ వాటిని స్మరిస్తూ ఆయన మహా గొప్ప కార్యాన్ని తలపోస్తున్నాడు. ఈ కీర్తన వ్రాసింది ఇక్కడైతే లేదు కానీ చరిత్రకారులు అయితే దీన్ని దావీదు గారు వ్రాశారు అని ఖచ్చితంగా వారు స్పష్టం చేశారు. ఇది 105వ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన అని స్పష్టం చేశారు. దావీదు ఒబేదెదోము ఇంటిలో నుంచి మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు అతడు రాసిన కీర్తన అని ఇక్కడ చరిత్రకారులు మనకి తెలియజేశారు. మనం చూస్తే 1వ దినవృత్తాంతాల గ్రంథంలో ఇవే మాటలు మొదటి 15 వచనాలు చదివితే మనము 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. స్తుతి చేయి విచారణ ఏర్పరిచి ఆసాపు చేతికిని బంధువుల చేతికిని దానిని అప్పగించను. ఆ స్తుతి విధమేదనగా చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి సంభాషణ చేయడి. చాలని మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. మనము 105వ కీర్తన 15 వచనాల వరకు ఇక్కడ దావీదు గారి వ్రాసిన మాటలు దానితో సరిపడతాయి. మనం చూస్తే ఒబేదెదోము ఇంటిలో నుంచి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఈ స్తుతి కీర్తనను వ్రాయటం జరిగింది. ఈ మాటలు 105వ కీర్తనలో మొదటి 15 వచనాలతో సరిగ్గా పోల్చబడి ఉంటాయి కనుక చరిత్రకారులు ఈ 105వ కీర్తనని దావీదు గారు వ్రాస్తారని ఖచ్చితంగా వారు స్పష్టం చేశారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే దావీదు గారు ఎప్పటి క్రియలను ఆయన తలపోస్తున్నారంట. తన పితరులైన ఇశ్రాయేళ్ల జీవితంలో వారు ఐగుప్తు దేశంలో చెరగా ఉన్నప్పుడు దేవుడు వారిని తప్పించడానికి వారిని విడిపించడానికి ఐగుప్తు దేశం మీద రప్పించిన తెగుళ్లను ఎప్పుడు స్మరిస్తున్నాడంటే దావీదు తన జీవితంలో వారి పితరుల తరాల దగ్గర జరిగించిన సూచక్రియలను తలపోస్తూ ఉన్నాడంట కదండి. అంటే దావీదు గారి సైతము ఇంకా ఆ క్రియలను ఆ తెగుళ్లను తలపోస్తూ దేవుని నామాన్ని స్తుతించడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలే. ఒక్క రాత్రిలోనే పని ముగిస్తే బహుశా వారి తరాలు కూడా ఆ రీతిగా దేవుని కార్యాలను తలపోయలేరేమో, దేవుని స్తుతించలేరేమో. కానీ దావీదు గారి సైతము తరాలు మారిన తర్వాత దేవుడు చేసిన కార్యాలను తలపోస్తూ దేవుని నామాన్ని స్మరిస్తున్నారంటే దానికి గల కారణము దేవుడు ఆయా సమయాల్లో పంపిన తెగుళ్ళే. ఈ తెగుళ్ళేమి కూడా ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే జరగలేదు కానీ దీనికి కొన్ని వారాలు కానీ నెలలు కానీ పట్టి ఉండవచ్చు అని కూడా మనకి బైబిల్ పండితులు తెలియజేస్తారు. వెంటనే జరిగిన ప్రక్రియ కాదు కానీ ఒక తెగులకి మధ్య సమయం ఏర్పడింది. కొన్ని వారాలు కానీ కొన్ని నెలలు కానీ అది పట్టి ఉండవచ్చు ఆ 10 తెగుళ్ళకి సమయం అని కూడా వారు అంచనా వేశారు. అంటే అంత లాంగ్ సఫరింగ్, అంత భయంకరమైన శ్రమ ఐగుప్తు దేశం మీదకి రావటం ద్వారా ఒక ప్రక్క ఐగుప్తీలకి కూడా ఇశ్రాయేల్ వల్ల ఒడుగు పుట్టింది. అదే సమయంలో ఇశ్రాయేల్ కూడా తమ కన్నులారా దేవుడు చేసిన కార్యాలను, తమ కొరకు దేవుడు ఐగుప్తీలను శిక్షించిన విధానాన్ని వారు కన్నులారా చూశారు. కాబట్టి ఆ రీతిగా వారి తరాలు కూడా విశ్వాసంలో బలపరచబడ్డాయంట, విశ్వాసంలో వారు నడిపించబడ్డారట. గల కారణము అంత భయంకరమైన శ్రమలు అంతకాలం దేవుడు ఆ దేశం మీదకి పంపించబట్టే. ఎందుకంటే ఐగుప్తీలంటే అప్పటి వరకు దేవుడు జోక్యం చేసుకునే వరకు ఐగుప్తీలంటే ఇశ్రాయేలుకి హృదయంలో భయము, వారంటే వణుకు ఇశ్రాయేలు. కానీ వారెవరికైతే భయపడుతున్నారో ఆ దేశాన్ని దేవుడు వారి కొరకు ఏం చేశాడంట, కొంతకాలం వణికింపజేశాడు. ఐగుప్తు దేశం అంతటిని కూడా వణికింపజేశాడు ఇశ్రాయేల్ నిమిత్తం కేవలం. అందుకనే వారు వెళ్ళినప్పుడు ఐగుప్తీలు ఏం చేశారంట, చాలా సంతోషించారంట. అమ్మయ్య, ఒక పెద్ద భారము మనలో నుంచి వెళ్ళిపోయింది అని. అంటే ఆ రీతిగా కార్యాన్ని దేవుడికి ఎందుకు చేశాడనంటే ఇప్పుడు మనం చూసిన దావీదు కీర్తన అందుకు నిదర్శనం. అంటే అన్ని తరాల తర్వాత కూడా దావీదు ఆ కార్యాన్ని తలపోయగలుగుతున్నాడంటే దేవుడు ఒక్క రాత్రిలో ఆ కార్యాన్ని ముగించకపోవటం వలనే కదండి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక్క రోజులో నా జీవితంలో ఎందుకు ఈ కార్యాన్ని చేయడు? ఒక నెలలో లేకపోతే ఒక వారంలో, ఒక సంవత్సరంలో నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము జరిగించవచ్చు కదా అని మనం ఎన్నో సమయాల్లో అనుకుంటూ ఉంటాం.
అని వాస్తవానికి ఇక్కడ ఇశ్రాయేల్ గురించి ఐగుప్తు దేశాన్ని ఎంతకాలం శిక్షించడంట, కేవలం ఒక్క రాత్రిలో ఫరోని సంహరించి ఆయన తీసుకువెళ్ళటానికి ఇష్టపడలేదు, కానీ ఎంతో కాలం ఐగుప్తీని బాధించి ఇశ్రాయేల్ కనులో ఆ కార్యాన్ని చూపించి వారి విశ్వాసాన్ని బలపరిచి అక్కడి నుంచి బయటకు ఆయన పంపించాడంట వారు. ఆ రీతిగా మన జీవితంలో ఎన్నోసార్లు ఒక్క రాత్రిలో దేవుడు చేయడానికి సమర్థుడే. ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయనకి అసాధ్యమేవి కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కానీ ఆయన ప్రణాళికలు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమంట. ఆయన కార్యాలు మన ఊహలకు అందనివి. కాబట్టి ఈరోజు ఒక్క రోజులో చేసే కార్యాన్ని, కొన్నిసార్లు ఒక్క నెలలో, ఒక వారంలో చేసే కార్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు మన దేవుడు మన జీవితాల్లో డిలే చేయవచ్చు కొన్నిసార్లు కదండి. కొన్నిసార్లు చాలా ఆలస్యం చేయవచ్చు మన జీవితం. కానీ దానికి గల కారణము మన పట్ల ఆయనకున్న ప్రేమే. మన విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి, మనల్ని బలపరచడానికి, అంత మాత్రమే కాదు కానీ మన తరాల్ని కూడా ఆయన విశ్వాసంలో నడిపించే గొప్ప ప్రణాళిక మన పట్ల ఆయనకు ఉంది. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ద్వారా వారి తరాలు కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ వారి జీవితంలో చేసిన కార్యాలను తలపోసారంట. అంటే తరాల పట్ల కూడా దేవునికి ఏముంది? ప్రణాళిక ఉంది. అప్పుడు ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేల్ మీదే కాదు కానీ వారి తర్వాత రాబోయే తరాలు కూడా విశ్వాసంలో ఆయన కార్యాలను తలపోస్తూ బలపడటానికి ఐగుప్తు దేశం మీదకి ఆ తెగుళ్లను ఆయన రప్పించడం జరిగింది. మన జీవితంలో మన వరకే మనం చూసుకుంటాం కానీ మన తరాలకి దేవుని ప్రణాళిక ఎప్పుడు వేయబడిందంట? అనాది కాలంలోనే ఆయన వేసేస్తాడు. కానీ మనము ఎందుకు దేవుడు ఇప్పుడు చేయట్లేదు, ఎందుకు ఈ తక్కువ కాలంలో ఆయన చేయలేడా, నా జీవితంలో ఎందుకు చేయట్లేదు అని అనుకుంటాం మనం. కానీ ఆయన మనకే కాదు కానీ మన తరాలకి కూడా ఒక ప్రణాళికను ఆయన దాచి ఉంచాడు. కాబట్టి కొన్నిసార్లు అవి మన ఆలోచనలకి అందవు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడో మనకు అర్థం కాకపోయినా మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన ఆలస్యం చేసినా అది తుదకు మనకి మేలు కలుగ చేయడానికి, తుదకు మనకు మంచిని పంచటానికే తప్ప మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని క్షోభకు గురి చేయడానికి మాత్రము కాదు. చివరికి ఇశ్రాయేలుకి ఏమి లభించింది? ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినప్పుడు వారు చాలా సంతోషించిన వారుగా ఉన్నారు కదండి. నిజంగా వారు నిజంగా ఎంత సంతోషించి ఉంటారు. వారి హృదయంలో సంతోషానికి అవధులే లేవు. ఆలస్యం చేసిన మోషేని పంపిన తర్వాత కూడా వెంటనే రాత్రికి రాత్రే బయటికి రప్పించకుండా ఆలస్యం చేసినప్పటికీ తుదకు వారికి ఏం కలిగిందంట? బయటికి వచ్చినప్పుడు సంతోషము, ఆనందమే వారికి కలిగింది. కానీ ఫరోకి ఏం కలిగింది? బాధ కలిగింది. ఎందుకంటే అతడు దేవుని కృపను 10 సార్లు ఏం చేసేదంట? నిరర్థకము చేసేసుకున్నాడు. ఈరోజు ఫరో పట్ల దేవుని కృప కూడా అత్యధికముగా ఉందండి. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు కాబట్టి ఫరోకి కూడా 10 మార్లు హెచ్చరికనిచ్చినప్పటికీ అతడు ఏ మాత్రం కూడా వినని వాడుగా ఉండటము మనకి స్పష్టంగా అర్థమైంది. ఈరోజు మనము కనుక ఫరో స్థానంలో ఉంటే అది మన జీవితానికే ప్రమాదకరం. ఈరోజు మనకు అనుగ్రహించబడిన దేవుని కృపను మనం ఎంత మాత్రం కూడా నిరర్థకం చేసుకోకూడదు కదండి. ఫరో నిరర్థకం చేసుకున్నట్టుగా మనం నిరర్థకం చేసుకున్నామా? మన జీవితంలో బహుశా మరలా కృప పొందుకునే అవకాశం బహుశా మనకి ఇంకా రాదేమో. మనం ఆలోచన చేసి 2 కొరింథీయులకు పత్రికలో పౌలు గారు అంటూ ఉంటారు, అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కొరింథీ సంఘముతో పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అని పౌలు గారు వారిని వేడుకుంటున్నారు, బతిమిలాడుకుంటున్నారు. వాస్తవానికి కొరింథీ సంఘం వారు యేసు ప్రభు వారి నామాన్ని తెలుసుకున్నారంటే, యేసు ప్రభు అనే సొంత రక్షకుడుగా అంగీకరించారంటే దానికి గల కారణము దేవుని కృప వారందరికీ కూడా అనుగ్రహించబడింది కదండి. ఆ కృపను మీరు ఏమాత్రం కూడా వ్యర్థము చేసుకోవద్దని పౌలు గారు అక్కడ బ్రతిమలాడుతున్నారు కొరింథీ సంఘాన్ని. మనం ఆలోచన చేస్తే కొరింథీ సంఘం వారు యేసు ప్రభు వారు ఎవరో తెలుసుకున్నారు, రక్షకుడుగా అంగీకరించారు. అది అయిన తర్వాత కూడా పౌలు గారు వారితో అంటున్న మాట ఏంటి? మరలా మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అంటా ఉన్నారు. అంటే ఈరోజు ఆలయానికి వచ్చిన తర్వాత, ఆయన
ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన్ని గురించి మనం తెలుసుకున్న తర్వాత, ఆయన్ని అంగీకరించిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏ అవకాశం ఉందంటే ఆయన కృపను వ్యర్థము చేసుకునే అవకాశం, నిరర్థకం చేసుకునే అవకాశము కొన్నిసార్లు లేకపోలేదు. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ, మీరైతే దేవుని కృపను ఏ సమయంలోనూ కూడా మీరు వ్యర్థం చేసుకోకుండా, ఆ కృపను కాపాడుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని వారిని ఆయన వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము పొందిన దేవుని కృపను ఈరోజు ఏ సమయంలో కూడా వ్యర్థం చేసుకోవటానికి వీలు లేదు కదండి. ఎన్నోసార్లు కృప వెంబడి కృపను దేవుడు మన జీవితంలో మనకి అనుగ్రహిస్తున్నాడు. మేలులను వెంబడి మేలులు మన జీవితంలోనికి దేవుడు పంపుతున్నాడు. ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పదే పదే వాటిని మనము నిరర్థకము చేసుకునే వారంగా ఉంటే ఏదో ఒక రోజు ఆశీర్వాదాలు రావటము ఆగిపోతాయి. ఫరో జీవితంలో ఏం జరిగిందంటే 10 తెగుళ్ళు, ఆఖరికి జ్యేష్ఠ సంతానము సంహరించబడిన తర్వాత మరొక అవకాశం ఇంకేం లేదంట ఫరోకి ఇవ్వలేదు. ఇక దేవుడు చాలా అవకాశాలు అప్పటికే ఇచ్చాడు. ఇక ఫరో అనుకుని ఉంటాడు, ఈ రీతిగానే వస్తూ ఉంటాయి, ఐగుప్తి దేశంలో నుంచి వీరు వెళ్ళటం అనేది అసాధ్యము అని ఎవరు అనుకున్నారు? ఫరో అనుకున్నారు. కానీ ఆఖరికి జ్యేష్ఠ సంతానం సంహరించబడిన తర్వాత తనంతట తానుగా అన్న మాట ఏంటంట, మీరు నా యొద్ద నుంచి నా దేశంలో నుంచి వెళ్ళిపోండి అని ఫరో తనంతట తానుగా చెప్పడం జరిగింది. ఇక దేవుడు ఫరోకి మరొక అవకాశము ఇవ్వలేదు కదండి. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు వాడుకోలేదు. అవకాశాలు అయిపోయిన తర్వాత అతడు కూడా ఏమీ చేయలేడు. ఈరోజు మన జీవితంలో దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఇక మనమైతే ఏమీ చేయలేం, మనం పొందుకోలేం. ఆయన ఇస్తేనే మనం పొందుకోగలం, కానీ ఆయన ఇవ్వకుండా ఈరోజు మనం ఏ ఒక్క అవకాశాన్ని ఎప్పుడు కూడా పొందుకోలేం. కాబట్టి ఆయన ఇచ్చినప్పుడే మనం దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కృప ఈరోజు మన పట్ల కుమ్మరించబడుతుంది, అత్యధికముగా కుమ్మరించబడుతుంది. అంటే దానికి కారణము అది మన నీతి పనులు, మన ధర్మ కార్యాలు అయితే కాదు. కొన్నిసార్లు అలా కూడా పొరపడతాం కదా, మా నీతి పనులు, మా ధర్మ కార్యాలు. దానియేలు గారు అంటూ ఉంటారు, నీ దృష్టిలో అవి మురికి గొడ్డల వలె ఉన్నవంట. అంటే మనకి దేవుని కృప అనుగ్రహించబడడానికి గల కారణము మన నీతి, మన ధర్మము, మనలో ఏ మంచితనము కూడా లేదు. యేసుప్రభువారు ఏమంటారు? సద్బోధకుడు అని సంబోధించినప్పుడు దేవుడు తప్ప ఎవడు కూడా మంచివాడు లేడయ్యా అని చెప్తారు యేసుప్రభువారు. అంటే ఈ లోకంలో ఉన్నది అంతా కూడా చెడుతనమే. ప్రతి మనిషి కూడా ఎవరంట? చెడ్డవాడే, మంచివాడు భూమి మీద లేనే లేడు. అందుకని మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచివారని ఎరిగి ఉండగా అని యేసుప్రభువారు అనడానికి గల కారణం ఏంటంట? అందరూ ఎవరు? చెడ్డవారమే కదండి. మనం అందరం ఎవరంట? చెడ్డవారమే. ఒప్పుకోవటానికి కొంతమంది అహము అడ్డొస్తుంది, కానీ ప్రతి ఒక్కరము ఎవరంటే ఖచ్చితంగా చెడ్డవారమే. మంచివాడు ఎవరైనా ఉంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి ఈరోజు మనకి ఆయన కృప అనుగ్రహించబడుతుందని దానికి గల కారణము మనలో ఏసమంతైన మంచితనము లేదు, కానీ ఆయన కృప ఉచితముగా మనకి ఈరోజు అనుగ్రహించబడుతుంది. ఉచితంగా అనుగ్రహించబడిన కృపను ఒకవేళ ఈరోజు నిరర్థకము చేసుకుంటున్నామేమో, వ్యర్థము చేసుకుంటున్నామేమో, ఆలయానికి వస్తూ కూడా నామకార్థ భక్తిలోనే కొనసాగుతున్నామేమో ఈరోజు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయాలు ఫరో వలె కఠినపరచబడటానికి వీలు లేదు. ఫరోకి తెలియకుండానే ఫరో హృదయం కఠినపరచబడిపోయింది. కాబట్టి అతను దేవుని కృపను, దేవుని హెచ్చరికలను అతను నిరర్థకం చేసేసుకున్నాడు. మన జీవితాల్లో ఈరోజు మన హృదయం కఠినంగా ఉందేమో కూడా ఈరోజు ఆలోచన చేయాలి. కఠిన హృదయాన్ని అగ్ని వంటి ఆయన మాటతో ఏం చేస్తాడంట? కరిగిస్తాడు కదండి. బండను బద్దలు చేసి శుద్ధి వంటి ఆయన మాట ఎట్టి కఠిన హృదయాన్నైనా కరిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం వినే ప్రతి ఒక్కరిలో ఎవరికైతే కఠిన హృదయం ఉందో పరిశుద్ధాత్మదేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కనైనా నా కృపను నిరర్థకం చేసుకోకుండా దానిని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మరలా పొందుకునే అవకాశం బహుశా మన జీవితాల్లో లేకపోవచ్చు, రెండవ రాకడే రావచ్చు, లేకపోతే మనల్నే దేవుడు పిలవచ్చు. అవకాశాలు ఆవిరైపోవచ్చు, కానీ మనం ఈ రోజు ఉండగానే అనుకూల సమయం అని భావించి ఇదే రక్షణ దినముగా మనం ఏంచి ఆయన కృపను మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఉచితంగా అనుగ్రహించబడుతున్న దేవుని కృపను సద్వినియోగం చేసుకుంటే దేవుడు ఎంతగానో మన యందు సంతోషిస్తాడు.
ఆ రీతిగా నికోదేము ఏం చేసుకున్నాడు? సద్వినియోగం చేసుకున్నాడు. యేసుప్రభుని వద్దకు రాత్రికి రాత్రే పరిగెత్తుకొని వెళ్ళి యేసుప్రభు ద్వారా అనేకమైన సంగతులను తెలుసుకున్నాడు. నికోదేము అక్కడితో ఆగలేదండి. తన పయనము నికోదేము అక్కడితో ఆపేలేదు. కేవలం రాత్రి రహస్యంగా వెళ్ళి ఇంత మట్టుకు చాలు అని నికోదేము అనుకోలేదు, కానీ తన పరుగును అక్కడతో వదిలేయలేదు, కానీ కొనసాగింపజేసాడంట. మనం ఆలోచన చేసే యోహాను సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. అంతటా పరిసయ్యులు, మీరు కూడా మోసపోతురా, అధికారుల్లో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, ఒక మనుష్యుని మాట వినక మునుపును తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చున అని అడుగగా, నీవును గలిలయుడవా, విచారించి చూడుము, ఏ ప్రవక్తయు పుట్టడనేది. చాలండి. ఇక్కడ మనం చూస్తే బంట్రౌతుల్ని ప్రధాన యాజకులు పరిసయ్యులు యేసుప్రభుని పట్టుకోవడానికి పంపించినప్పుడు బంట్రౌతులు తిరిగి ఇచ్చి వచ్చిన సమాధానం ఏంటంటే, ఆ మనుష్యుడు మాట్లాడారినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడుట మా జీవితంలో మేము ఎప్పుడు కూడా వినలేదు అని వారి భయంతో వెనుదిరిగి వచ్చేసారంట. ఆ సమయంలో పరిసయ్యులు మిగతా వారితో ఏమంటున్నారంట, అయ్యో ఎందుకు మీరు కూడా మోసపోయారు? అధికారులైన పరిసయ్యులను ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచారా అని అడిగితే, యూదుల అధికారి నికోదేము, పరిసయ్యుడైన నికోదేము ఇచ్చిన జవాబు ఏంటంట, ఒకని మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసేది ఏంటో తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము ఒకనికి తీర్పు తీర్చునాని ధైర్యముగా వారందరి మధ్యలో నిలవబడి మాట్లాడడం. హల్లెలూయా. అంటే రహస్యముగానే యేసుప్రభుని వెంబడించిన వాడుగా నికోదేము మిగిలిపోలేదు, కానీ రాత్రి వేళ యేసుప్రభుని వద్దకు వచ్చాడు. ఎన్నో మర్మమైన సంగతులను, లోతైన సంగతులను నికోదేము తెలుసుకున్నాడు. అయితే తన పరుగును అక్కడితో ఆపలేదు, కానీ తనకు అనుగ్రహించబడిన దేవుని కృపను సద్వినియోగం చేసుకోవడానికి అతడు తన సాయశక్తులా ప్రయత్నించాడంట. తన పరుగులో ఎక్కడ కూడా అతడు వెనకబడలేదు, కానీ పరిసయ్యులందరి ముందు ధైర్యంగా అతడు నిలవబడి మాట్లాడటానికి ఎంత తెగింపు కావాలండి. ఎందుకంటే వారందరూ కూడా ఒక పక్షము, నికోదేము ఒక్కడే ఒక పక్షము. వారందరి మధ్యలో నిలవబడి అతడు అన్న మాట ఏంటంటే, అసలు మన ధర్మశాస్త్రము ఈ రీతిగా తీర్పు తీర్చునా అని వారందరినీ కలిపి ప్రశ్నించడంట ధైర్యంగా. ఎవరి కొరకు? యేసుప్రభు వారి కొరకు. ఎందుకంటే దేవుని కృప అతనికి అనుగ్రహించబడింది కాబట్టి అతను యేసుప్రభు వారి వద్దకు రాగలిగాడు. యేసుప్రభువే మెస్సీయా అనే రక్షకుడని తెలుసుకోగలిగాడు. ఆ కృపను నిరర్థకం చేసుకోవాలని ఎప్పుడు కూడా నికోదేము అనుకోలేదండి. అతను అధికారి అవటం వల్ల, పరిశ్రమ అవటం వల్ల ఈ కృపను నాకు వద్దు అని అనుకోలేదు, కానీ నేను అధికారి అయితే కావచ్చు, నేను పరిశ్రమ అయితే కావచ్చు, కానీ నాకు ఇచ్చిన దేవుని కృపను నేను ఏమాత్రం కూడా నిరర్థకం చేసుకోకూడదని ధైర్యంగా వారందరితో ప్రశ్నించాడంట. ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదండి నికోదేము. అంతటితో నికోదేము పరుగు ఆగిపోలేదండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసుప్రభు వారి కొరకు నికోదేము పరిగెడుతూనే ఉన్నాడు. ఆయన సమాధి కార్యక్రమంలో కూడా నికోదేము ఉంటాడు. యోహాను సువార్త ఒకసారి చదువుతాం, త్వరగా చదవడం. 19వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదవండి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు యేసు దేహమును తీసుకొని పోవుటకు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి తీసుకొని పోయెను. రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి తెచ్చెను. అంతటా వారు ఎత్తుకొని వచ్చి పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. చూసారంటే అరిమతయి యోసేపు వాస్తవానికి పిలాతు వద్ద సెలవడిగాడు యేసుప్రభుని దేహాన్ని తీసుకొని వెళ్ళటానికి. అయితే యేసుప్రభు వారి శరీరాన్ని తీసుకోవటానికి
అరిమతయి యోసేపు ముందుకు వస్తే వెంటనే నికోదేము ఏం చేశాడంట, ఆయన కోసం బోలంతో కలిపిన అగరు 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చి అరిమతయి యోసేపుకు సహాయం చేశాడంట నికోదేము. వాస్తవానికి ఇక్కడ మనం చూస్తే 40వ వచనంలో క్లియర్గా మనకి యోహాను భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటి, అంతటా వారు యేసు దేహమును తీసుకొని వచ్చి. అంతటా వారు అంటే ఎవరెవరు ఇప్పుడు చెప్పండి, అరిమతయి యోసేపు, నికోదేము. హల్లెలూయా. ఈ మాట 3 సువార్త గ్రంథాల్లో ఎక్కడా లేదు, కానీ మత్తయి, మార్కు, లూకా, అరిమతయి యోసేపు మాత్రమే తీసుకొని వచ్చినట్టు జ్ఞాపకం చేశారు. కానీ యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారంట, యేసు దేహమును ఎవరెవరు ఎత్తుకొని వచ్చారు శిలువ మీద నుంచి, అరిమతయి యోసేపు, యూదుల అధికారి ఒక పరిసెడ నికోదేమంట. హల్లెలూయా, గట్టిగా చెప్తామండి. అంటే తన పరుగును ఎక్కడ ప్రారంభించాడు, ఎక్కడ ముగించాడో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అంటే యేసు ప్రభువారి ద్వారా అతను తెలుసుకున్న సంగతులు, దేవుని ద్వారా అతనికి అనుగ్రహించబడిన కృప అతను ఏ మాత్రం కూడా ఏం చేసుకోలేదు, వ్యర్థము చేసుకోలేదంటే. యేసు ప్రభువారి దేహాన్ని మోయటానికి పరిగెత్తుకుంటూ వచ్చాడంట యోసేపు వద్దకు నికోదేము. అంతగా యేసు ప్రభువాని అతడు ప్రేమించాడు కదండి. ఏదో రాత్రి వేళ రహస్యంగా వచ్చి అక్కడితోనే అతడి నమ్మకాన్ని, అతని విశ్వాసాన్ని అతడు చంపేసుకోలేదు, కానీ తన పరుగును కడమట్టుకు అతడు ముగించాడట, కొనసాగించాడట. మంచి పోరాటం పోరాడిన పౌలు వలె నికోదేము ఒక అధికారి అయినప్పటికీ, పరిసెయుడు అన్నప్పటికీ కడ వరకు యేసు ప్రభువారి కోసము పోరాడిన ఒక గొప్ప భక్తుడు వలె నికోదేము ఉన్నాడు. నాకు నికోదేము గురించి ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా నికోదేములో ఎంత గొప్ప భక్తి గుణాలు ఉన్నాయి. అందుకనే ఏ పరిసెయుడికి బయలుపరచబడిన గూఢమైన సంగతులను యేసు ప్రభువారు నికోదేముతో చెప్పడానికి ఇష్టపడ్డారంట. ఓ నికోదేము వినమని చెప్పి ఏమన్నాడు, క్రొత్తగా ఒకడు జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడన్న సత్యాన్ని నీవు గ్రహించయ్యా అని చెప్పి నికోదేముకు ఏ పరిసెడికి చెప్పని సంగతిని యేసు ప్రభువు అతనికి చెప్పారంట. అయితే నికోదేము, అయ్యో ఏ పరిసెడికి చెప్పని ఈ విషయాన్ని బోధకుడు మెస్సియా నా ప్రభువు నాకు చెప్పాడు కనుక నేను ఇది ఎంత మాత్రం కూడా నిరర్థకము చేసుకోకూడదు, నా కడ వరకు కూడా ఆయన కొరకు నేను జీవించాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. నికోదేము పరిస్థితుల్లో నిలబడి ధైర్యంగా ప్రశ్నించాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువు మరణించినప్పుడు అందరూ పారిపోయారు. అరిమతయి యోసేపుతో పాటు నికోదేము కూడా ధైర్యంగా నిలబడి యేసు ప్రభువు దేహాన్ని ఎత్తుకొని వచ్చి సమాధిలో భద్రంగా దాచారంట. అంటే ఎంత గొప్ప పరుగును మొదలు పరిగెత్తాడు కదండి. ఈరోజు మనము ఏం చేస్తున్నాము, అసలు దేవుని కృప ఇంత అధికముగా మనకు అనుగ్రహించబడుతుందే. నికోదేము వలె ఈరోజు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ప్రారంభించటము గొప్ప కాదు, కానీ ముగించటము చాలా చాలా గొప్ప విషయము. నికోదేము ప్రారంభించాడు. రాత్రి వేళ యేసు ప్రభువారి వద్దకు వెళ్ళి అడిగిన సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకున్నాడు. ప్రారంభము గొప్ప కాదు, కానీ అననుకూలమైన సంగతులు ఎదురైనప్పుడు కూడా పరిసెయులందరినీ ధీటుగా నిలిచి ప్రశ్నించి యేసు ప్రభువారి కొరకు నిలబడ్డంట ఒక అధికారి అని నికోదేము. ఆఖరిలో అందరూ పారిపోయిన యేసు ప్రభువారి దేహాన్ని నేను భద్రంగా దాచి పెట్టాలని చెప్పి బోలంతో కలిపిన అగరును యేసు ప్రభువారి కొరకు తీసుకొని వచ్చి అరిమతయి యోసేపుకు సహాయం అందించుట నికోదేము. అంటే కడ వరకు కూడా ఆ పరుగును కొనసాగించాడు. కడ వరకు కూడా ఆయన కృపను సద్వినియోగం చేసుకున్నాడంట. ఈరోజు ప్రారంభించాం, బాగానే ఉంది, ఆలయానికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, కానీ ఇంకా నులివెచ్చని భక్తిలోనే చాలా మంది విశ్వాసులు ఉండిపోవడం అనేది దేవుని ఆత్మను చాలా దుఃఖపరుస్తుంది. అందుకనే మనం ఈరోజు ప్రారంభించడం గొప్ప కాదు, కానీ దాని ముగింపు వరకు మనం తీసుకొని వెళ్ళాలి. ముగింపు వరకు కూడా దేవుని కృపను మనం ఏ సమయంలో కూడా వ్యక్తం చేసుకోకూడదు. దేవుని కృప నా నీతిని బట్టి నాకు అనుగ్రహించబడిందే, నా ధర్మ కార్యాలని బట్టి నాకు అనుగ్రహించబడింది అన్న ఆలోచన మన హృదయంలో ఇసుమంతైనా కలగకూడదు. ఈ కృప ఎందుకు అనుగ్రహించబడిందంట, అనర్హురాలైన నా పైన దేవుడి కృపను కుమరించాడు. అయోగ్యురాలు నా పైన దేవుడి కృపను కుమరించాడు. కాబట్టి దీన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి నా సాయి శక్తుల నా కడ వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉన్నానన్న నిర్ణయము ఈరోజు మనం తీసుకుంటున్నామా అండి? వెనక్కి వెళ్ళిపోతున్నామా? యేసు ప్రభువు ఏమన్నా నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడంట.
నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను, నాకు సెలవివ్వు బోధకుడు అని అడిగిన అతనితో యేసుప్రభు వారు ఏమన్నారు? మృతులు తమ మృతులను మాత్రమే పాతి పెట్టుకొని నీవు వచ్చి నన్ను వెంబడించు, దేవుడు నీకు అనుగ్రహించిన కృపను నీవు సద్వినియోగం చేసుకోవయ్యా చెప్తున్నారంటే యేసుప్రభు వారు. ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈరోజు జీవితాన్ని వ్యర్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే అటొక కాలు ఇటొక కాలు వేసి నులివెచ్చిన భక్తి జీవితంలో కొనసాగుతున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కృపను బహుశా నిరర్థకం చేసే స్థితిలో ఉన్నావేమో. ఈరోజే సద్వినియోగం చేసుకో. నికోదేము వల్లే పరుగులు కడ వరకు కూడా కొనసాగించు అని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఏ సమయంలో ఈ కృప నాకు అవసరం లేదులే, నాకంత బాగానే ఉందిలే, నేను లోక సమయ జీవితంలో గడిపేస్తానులే అని బహుశా ఆలోచనలు వస్తున్నాయేమో. లోక సంబంధమైన ఆచారాల మనుగడలో మనం కూరుకుపోతున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అటువంటి జీవితాలు ఎవరిలో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితం ఈ సమయంలో ఎట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నా ఆయన ఎరిగి ఉన్నాడు కదండి. ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడ ఉన్నాయో, ఎన్ని మార్కులు మనకు పడతాయో కూడా ఆయన చెప్పేస్తాడు ఈరోజు. కాబట్టి అందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృపను ఈరోజు నిరర్థకం చేసుకోవటానికిగా వీలు లేదు. తండ్రి చేత వానికి అనుగ్రహించబడుకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని యేసుప్రభు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈరోజు తండ్రి ద్వారానే, తండ్రి కృప ద్వారానే మనందరం ఇక్కడ ప్రవేశించాం. కాబట్టి మనమందరం ఈ కృపను నిరర్థకం చేసుకోకూడదంటే ఈరోజు. ఎందుకనంటే ఈరోజు వస్తున్నాం కానీ విశ్వసించలేని వారంగా ఉంటున్నారు. విశ్వసించిన పూర్తిగా సంపూర్ణంగా సమర్పించుకోలేని వారంగా ఉంటున్నారట చాలామంది. అంటే సంపూర్ణ భక్తిని కనపరచలేని వారుగా ఉంటున్నారు. సంపూర్ణ భక్తి కనపరచని వారు అందరూ ఏమైనట్టు? దేవుని కృపను ఏం చేస్తున్నారట? నిరర్థకం చేస్తున్నారు. దేవుని కృపను నిరర్థకం చేయడం అంటే ఏంటండి? ఆలయానికి నామకార్థంగా వస్తాము, లేకపోతే తరచుగా రావడం, పాటలు పాడటం, వాక్యం వినటం, కానీ అది మన జీవితంలో అవలంబించలేకపోతున్నామట. దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులు అంటే కృపను పదే పదే మన జీవితాల్లో నిరర్థకం చేస్తున్నామంటే ఈరోజు సంపూర్ణమైన భక్తి జీవితాన్ని జీవించలేని వారందరూ ఎవరితో సమానం అంటే దేవుని కృపను నిరర్థకం చేసుకున్న ఫరోతో సమానం. హల్లెలూయా! ఎవరితో సమానం అంట? ఫరోకి 10 మారులు హెచ్చరిక పంపిన అమూల్యమైన దేవుని కృపను నిరర్థకం చేసుకున్న వాడిగా ఒక ఐగుప్తు రాజు అని ఫరో మిగిలిపోయాడు తన జీవితంలో. కానీ ఈరోజు ఫరోలాగా మనం మిగిలిపోవటానికి వీలు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమాత్రం కూడా మీరు దీన్ని నిరర్థకం చేసుకోవద్దు, కానీ ఎక్కడైనా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని మనకు తెలియజేసిన పౌలు గారు కూడా వేడుకుంటున్నాను, బతిమలాడుకుంటున్నానని కొరింథీ సంఘంతో ఆయన అనడానికి గల కారణం ఏంటి? బతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే దాని ద్వారా వచ్చే పర్యవసానం ఏంటో పౌలు గారికి స్పష్టంగా తెలుసు కదండి. దేవుని కృపను వ్యర్థం చేసుకుంటే, దేవుని కృపను నిరర్థకం చేసుకుంటే వచ్చే పర్యవసానాలు ఏంటో పౌలు గారికి తెలుసు. కాబట్టి కొరింథీ సంఘాన్ని ఆయన మనసారా హెచ్చరించారు, బ్రతిమిలాడారు, వేడుకున్నారు. మీరు ఎక్కడైనా దేవుని కృపను వ్యర్థం ఏమాత్రం కూడా చేసుకోవద్దని మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను అని పౌలు గారు అంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా చెప్తున్నది ఏంటంటే దేవుని కృపను నిరర్థకం చేసుకోవడానికి వీలు లేదు. ఈరోజు మనం నికోదేముని మన జీవితాల్లో మనం మాదిరిగా తీసుకున్నట్లయితే ప్రారంభించిన మనము ముగింపు వరకు మనము కొనసాగగలుగుతాము. దేవుని కృపను మధ్యలోనే మనం వదిలివేయటం కాదు, కానీ వెనకబడటం కాదు, కానీ అననుకూలమైన పరిస్థితుల్లో కూడా, అననుకూలమైన ఆటంకాలు మనకు ఎదురైనప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని కొరకు, యేసుప్రభు వారి కొరకు నికోదేము నిలబడినట్టు ధైర్యంగా మన జీవితాల్లో నిలబడగలిగితే ఖచ్చితంగా అంతిమ విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు ఎల్లప్పుడూ